ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆకాశంలో ఎగిరిపోయేదానికి విమానము, భూమి మీద నడిచేదానికి బస్సు, ట్రైను ఇలాంటివి భూమి మీద వెళుతూ ఉంటాయి. బైకు, కారు కూడా వెళుతూ ఉంటుంది. అయితే ఇవి రెండు కాకుండా నీటిలో నడిచే ఒక యంత్రం ఉంది. దాని పేరే సబ్మెరైన్, అనగా జలాంతర్గామి. అది ఇదే. చూడండి ఒకసారి, ముందు భాగం ఇది. ఇది ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణమయ్యేటువంటి మన అవసరములు తీర్చేటువంటి సబ్మెరీన్ అంటారు. జలాంతర్గామి వెనుక భాగము ఇది. జలాంతర్గామి అనేది నీటి లోపల ప్రయాణము చేస్తుందండి. మన జీవితంలో ప్రయాణము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏమంటే వాక్యం ఏమంటుందంటే, మనము దేవుని సన్నిధిని కనబడడానికి ప్రయాణము చేయుచున్నాం. మరి ఈ ప్రయాణమునకు ఈ సిద్ధపడేటువంటి వాహనములైనను, అలాగే భూమి పైన నడిచేవి, ఆకాశము నడిచేవి, భూమి కింద నడిచేటువంటి ఈ వాహనములన్నీ మనిషి కొరకు నిర్మించబడి ఉన్నాయి. మనిషి యొక్క అక్కలు తీర్చబడడానికి, మనిషి యొక్క క్షేమము కొరకు ఇవి ఉన్నాయి. పిల్లారా, మన జీవితంలో మనము కొన్ని సందర్భాలలో ఆలోచన చేస్తూ ఉంటాం, ప్రభు నా జీవితంలో ఏ మేలు దయచేయలేదని. ఆయన మేలు చేయుటకే మన నిమిత్తమై ప్రతి దినము ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు కోరుకొనుము నా యేసయ్య, ఈ జలాంతర్గామిలో నీకు ఉద్యోగం వచ్చునుగాక. నీవు కోరుకొనుము, నిశ్చయముగా నువ్వు ఆశపడుము, నా ప్రభువైన యేసు క్రీస్తు వారి సమస్త అక్కరలు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. భూమి మీద నడవడానికి మాకు అనేకమైనటువంటి యంత్రములు, ఆకాశములో వెళ్ళడానికి తండ్రి విమానములు మీరు సిద్ధపరిచి ఉన్నారు. అలాగుననే భూమి నీటి లోపల ప్రయాణము చేయడానికి ఇలాంటి జలాంతర్గాములను కూడా మీరు సిద్ధపరిచి ఉన్నారు. ఇవన్నీ మాకు అక్కలు తీర్చబడడానికని మీరు తెలియపరిచి ఉన్నారయ్యా. స్తోత్రం. ఈ మాటలు నేటి దినమున మా జీవితం స్థిరపరిచి ఘనమైన కార్యములు జరిగించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.